హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావీదు రాసిన కీర్తనల గ్రంథము 40వ కీర్తన మొదటి నుంచి 4 వాక్యాలు మనం ధ్యానించుకుందాము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకొని జవాబు వచ్చిన తర్వాత దావీదు గారు రాసినటువంటి కీర్తన. సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన ప్రార్థన యెహోవా ఆలకించినాడు. యెహోవా ఆలకించి దావీదు యొక్క అడుగులు జారకుండా బండ మీద నిలిపి దావీదు గారిని స్థిరపరిచినాడు అని దావీదు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ పడాల్సిన అడుగులు అంటే నాశనకరమైన గుంటలో, దొంగ ఊబిలో పడాల్సినటువంటి పాదాలు. లోకంలో ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా నాశనం చేసేటోళ్ళే, నాశనము జరిగితే నీ జీవితంలో చూసి సంతోషించే వాళ్ళే. ఎక్కడ చూసినా జిగటగల దొంగ ఊబిలలో కూరుకుపోయేటట్టు చేసేటువంటి మనుషులు ఉన్నారు. గుంటలో ఊబిలో పడాల్సిన పాదాలను పైకెత్తే దేవుడుగా మనకి ఇక్కడ దేవుడు కనిపిస్తా ఉన్నాడు. నీ అడుగులను స్థిరపరిచే దేవుడు. నువ్వు ఓపిక కలిగి, సహనము కలిగి దేవుని దగ్గర కనిపెట్టుకొని ఆయన నీ మొర ఆలకించి జవాబు ఇచ్చే వరకు కూడా నువ్వు సహనంగా వెయిట్ చేయగలిగితే దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు. చాలామంది ఒక్కరోజు ప్రార్థన చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు, వారం, నెల, జవాబు రాకపోయేసరికి విసుక్కొని ఓపిక లేక వదిలేస్తారు. కానీ దావీదు సహనముతో కనిపెట్టుకుని ఉన్నాడంట. ప్రార్థన చేయడమే కాదు, దేవుని జవాబు కొరకు సహనంగా కనిపెట్టుకునే మనసు నీకు ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క జవాబు నీకు వచ్చిందో అప్పుడు నీ జీవితమే గొప్పగా మారిపోతుంది. నాశనకరం కావాల్సిన నీ బ్రతుకు, ఊబిలో పడాల్సిన బ్రతుకు, గుంటల్లో పడాల్సిన బ్రతుకు, మరలా పైకి వచ్చే పరిస్థితి లేనిటువంటి బ్రతుకులో ఉండాల్సినటువంటి నీ బ్రతుకును ఆయన పైకి లేవనెత్తి బండ మీద నిలుపుతాడు. బండ క్రీస్తుకు గుర్తు. బండ మీద నిలిపి నీ అడుగులు ఇంకా జారకుండా స్థిరపరుస్తాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. కొంతమంది అడుగులు స్థిరంగా ఉండవు. ఒకరోజు ఉన్నటువంటి మనసు ఒకరోజు ఉండదు. ఒకరోజు చేసినటువంటి ప్రార్థనా క్రమం మరుసటి రోజు చేయరు. ఇలా స్థిరమైన మనస్సు లేక చంచల మనస్సుతో ఉన్నటువంటి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అలాగ స్థిరపరచబడిన ప్రతి ఒక్కరి నోట ఏముండాలని వాక్యం సెలవిస్తుందంటే స్తోత్ర రూపమగు క్రొత్త గీతము. ఆయన యందు భయభక్తులతో ఆ గీతాలు, ఆ యొక్క స్తుతి, ఆ ఆరాధన నీ స్థితిని మారుస్తుంది. నీ స్థితిని మారుస్తుంది. ఎప్పుడైతే స్తోత్రాలు, స్తుతులు దేవునికి నిత్యము నీ నోటి ద్వారా చెల్లిస్తావో అప్పుడు అనేకులు నిన్ను చూసినప్పుడు, నీలో ఉన్నటువంటి భయభక్తులను చూసినప్పుడు వారంట భయపడతారంట.
వారు భయపడ్డమే కాదు, వారు నీవు నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క స్తుతులు, స్తోత్రాల యొక్క ఆ యొక్క నోటిని, నీ యొక్క క్రియలు, నీ యొక్క సాక్ష్యము వారిని దేవుని పైన నమ్మకం ఉంచేటట్టు చేస్తుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని యందు నమ్మకం ఉంచుతారంట. నీ పక్కనోళ్ళు, నీ ఎదురు వాళ్ళు, నిన్ను చూస్తున్నోళ్ళు, నిన్ను అబ్జర్వేషన్ చేస్తున్నోళ్ళు, అరే ఇది వీని బ్రతుకు, ఈమె బ్రతుకు గుంటల్లో ఆ తర్వాత ఊబిలో పడాల్సినది ఇలా జరిగిపోయింది అంటే ఆ దేవుని యందు భయభక్తులు ఉన్నందుకు, ఆ దేవుణ్ణి స్తుతించినందుకు, ఆ దేవుణ్ణి ఆరాధించినందుకు, ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళినందుకు, ఆ యేసయ్యను మొరపెట్టినందుకు, ఆ యేసయ్య దగ్గర భయభక్తులతో బతికినందుకు ఆ బిడ్డ యొక్క జీవితము పైకి లేవనెత్తబడింది. ఆ బిడ్డ జీవితము అడుగులు స్థిరపరచబడినాయి. ఆ బిడ్డ జీవితము గొప్పగా సాక్ష్యంగా ఉంది అని అందరూ కూడా చూసి వారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి ఇష్టపడతారంట, నమ్ముతారంట దేవుణ్ణి. నిన్ను బట్టి దేవుని నమ్మేటువంటి సాక్ష్యము నీ జీవితంలో కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అలా కలిగి ఉండాలి అంటే బండ మీద నీ పాదాలు నిలబడాలా, నీ నోరు స్తుతి చెల్లిస్తుండాలా, ఎప్పుడు స్తుతి చెల్లిస్తుండాలా. నీ నోటి ద్వారానే దేవుడికి మహిమ వస్తుంది. నీ నోటి ద్వారానే దేవుడికి కూడా చెడ్డ పేరు వస్తుంది. దేవుని భయభక్తులు కలిగి ఉన్నామని చెప్తూనే, విశ్వాసులమని చెప్తూనే, సంఘంలో పరిచర్యలో ఉంటూనే నోటిని మహిమకు వాడాలా, దేవుని స్తుతించడానికి వాడాలా, ఆరాధించడానికి వాడాలా. కానీ చాలామంది మరి మందిరంలో ఉంటే స్తుతిస్తారు, ఆరాధిస్తారు, మరి ఇండ్ల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర జోకులేస్తూ, అపహాస్యం చేస్తూ, కామెడీలు చేస్తూ ఇలాగ గడుపుతూ వస్తారు. కానీ దావీదు గారు చెప్తున్నారు, నన్ను స్థిరపరిచిన దేవుడు నిన్ను కూడా స్థిరపరుస్తాడు. అంతేకాదు ఇంకా ఏం చెప్తున్నారంటే వాక్యం సెలవిస్తుంది, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులని చెప్పుకుంటూనే గర్విష్ఠులుగా ఉంటారు, త్రోవ విడిచింటారు. దేవుని మార్గంలో ఫస్ట్ ఒకప్పుడు దేవుని మార్గంలో ఉండి కూడా మరలా వాళ్ళ జీవితాలు కొంత దూరం అంటే కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వారు నిజమైన బోధలో నిలవక త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగుతారంట. అబద్ధముల తట్టు తిరిగిన వాళ్ళు ఉంటారు మన ఎదురుగా, మన సంఘంలో, మన సహవాసములో, మన ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో గర్విష్ఠులై అబద్ధాలు చెప్తూ దేవుని మార్గాన్ని, దేవుని బోధను సరైన రీతిలో మొదట్లో ఉండి తర్వాత సరైన రీతిలో ఉండక మార్గము తప్పిపోయిన వాళ్ళు ఉంటారు. అయితే అటువంటి వారిని చూడొద్దు, అటువంటి వారికి నీ హృదయంలో స్థానం ఇవ్వద్దు, అటువంటి వారి ప్రవర్తనను నువ్వు లక్ష్య పెట్టొద్దు. నువ్వు లక్ష్య పెట్టకుండా మనుషులను చూడొద్దు, దేవుని నమ్ముకో, దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవునితో డైరెక్ట్గా మొరపెట్టి ఆయన ఆలకించే వరకు సహనము కలిగి ఆయన పాదాల దగ్గర ఉండే అనుభవాలతో నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేవుని నమ్మినట్టు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనుషులను కొంతవరకు మనము చూస్తాము కానీ అంతరంగం మనం చూడలేము. ఈ రోజున విశ్వాసే, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమైపోతారో వాళ్ళ బ్రతుకులో తెలియదు. కానీ దేవుణ్ణి, యేసయ్యను పట్టుకున్న వాళ్ళు, యేసయ్యతో ఆ అనుభవాలు, యేసయ్యతో మోకాళ్ళేసి ప్రార్థించి జవాబులు పొందుకునే ఆ అనుభవాలతో ముందుకెళ్తే నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలివి. దేవుని బిడ్డలారా, ఇటువంటి వాళ్ళు మన చుట్టూరా ఉంటారు. కానీ వారిని లక్ష్య పెట్టకుండా దేవుణ్ణి నమ్ముకోవాలి. నువ్వు నమ్ముకున్న నీ దేవుణ్ణి మహిమపరిచే విధంగా నీ నోరు ఉండాలి. ఆయనలోని చివరి శ్వాస వరకు స్థిరమైన విశ్వాసము, స్థిరమైన ప్రార్థన జీవితం, స్థిరమైన పరిశుద్ధత, బండ మీద నిలబడిన పాదాలు స్థిరపరచబడినట్లు అటువంటి ఆత్మీయ స్థితిని నువ్వు కలిగి అనేక మంది కూడా నమ్మేటట్లు దేవుణ్ణి నువ్వు చేయాలి. నీ సాక్ష్యం అలా ఉండాలి. నువ్వు ఒకరికి మాదిరిగా ఉండాలని దేవుడు ఈరోజున మాట్లాడుతున్నాడు. ఇతరులను చూసి పోల్చుకొని
వాళ్ళే అలాగైనారులే మనదేముంది అని అనొద్దు. దేవుని పట్టుకో, దేవుని నమ్ము. దేవుడు చివరి వరకు నీ చివరి శ్వాస వరకు నువ్వు దేవుడిని నమ్ముకో. రాకడ త్వరగా అయితే రాకడలో ఎత్తబడే వరకు కూడా నమ్మకమైన దేవుని దగ్గర ఉండు. వేరే వాళ్ళని చూసి, వేరే వాళ్ళలాగా ప్రవర్తించాలని, వేరే వాళ్ళు తప్పిపోయినారని నువ్వు తప్పిపోయేటువంటి మనస్సు కలిగి ఉండకుండా బహు జాగ్రత్తగా నీ ఆత్మీయ స్థితిని కొనసాగించుకో. దేవుడు ఈ వాక్యాన్ని నీ హృదయంలో నాటి ఫలింపజేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య నీకు వందనాలు ప్రభువా. విన్నవారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, విన్నవారి హృదయాల్లో మొరపెట్టి జవాబు పొందుకోవడానికి సహనము దయచేయండి. మొరపెట్టి వదిలిపెట్టక అయ్యా, మొరపెడుతున్న ప్రతి ఒక్కరూ జవాబు వచ్చే వరకు సహనముతో ఉండి ఇతరుల వైపు చూడక అయ్యా, రకరకాలైన వ్యక్తులు రకరకాలైనటువంటి రీతిలో ఉన్నారయ్యా, విశ్వాసులుగానే చెప్పుకుంటూ అటువంటి వాళ్ళని మాదిరిగా పెట్టుకోకుండా నిన్ను నమ్ముకొని నిన్ను స్తుతిస్తూ స్థిరమైన ఆత్మీయ జీవితంని విన్నవారికి అందరికీ దయచేయమని రాకడలో ఎత్తబడే కృప ప్రతి బిడ్డకు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.